హాయ్ నమస్తే. నా పేరు చిరుమావళ్ళ సుబ్బారావు. ఈ రోజు రెడ్డిపల్లెం గ్రామం వచ్చానండి. మేకపోత లక్ష్మారెడ్డి సన్న బాలరెడ్డి గారి చేను దగ్గరికి వచ్చాము. ఈ మొక్కలేసి ఇప్పటికి 2 నెలలు అవుతుంది. ఇది 2 సార్లు మాత్రమే చేలో ఫర్టిలైజర్ పెట్టారు. అయితే ఫస్ట్ సారి పెట్టినప్పుడు కొంచెం ముద్దులుగా ఉంది. అప్పుడు పచ్చగా పెద్ద పచ్చబడలేదు. తర్వాత 2 ఎకరానికి కట్టన్నర డిఏపి హ్యూమిక్ పొటాష్ కలిపి పెట్టాము. పెట్టినాక ఇప్పటికి మినిమం 20 రోజులు అవుతుంది. ఒక్కసారి చేను చూడండి, ఏ కలర్ ఉంది, ఎంత క్వాలిటీ ఉంది. చేను ఒక్కసారి చూడండి. ప్రజెంట్ నేను వాళ్ళ చేలోనే ఉన్నానండి. ఇది 3వ విజిట్. ఫస్ట్ విజిట్ కి, సెకండ్ విజిట్ కి, 3వ విజిట్ కి ఎంత తేడా ఉందో. మొక్క చూడండి ఎంత ఆరోగ్యంగా ఉందో, ఏ కలర్ ఉందో చేను చూడండి ఒకసారి. చేలో నల్లి గాని, తామర పురుగు గాని, తెల్లదోమ గాని ఏమీ లేవు. మొక్క నీట్ గా ఉంది, మంచి ఫ్లవరింగ్ వచ్చింది. ఒకసారి లక్ష్మారెడ్డి గారి చేను చూడండి. చేను మొత్తం ఒక్కసారి చూడండి ఎంత కలర్ ఉందో చేను. చేను చాలా నీట్ గా ఉందండి. ప్రతి ఒక్క రైతు ఎకరానికి 20 కేజీలు హ్యూమిక్ యాసిడ్, హ్యూమిక్ పొటాష్, 25 కేజీలు మెగ్నీషియం ఒక ఫర్టిలైజర్ కట్ వాడుకుంటే సరిపోద్ది. మాక్సిమం ఒక 50 నుంచి 60 డేస్ మన ఫర్టిలైజర్ వాడాల్సిన పని లేదు. అట్లా వాడకుండా ఉండటం వల్ల తీపి తగ్గుద్ది. చేలో తీపి తగ్గితే నల్లి, తామర పురుగు, తెల్లదోమ తగ్గుతాయండి. ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వాడుకోవాల్సిన మందు. మీరు ఈ చేను రంగు చూశాక మీకే అర్థం అవుద్ది. ఒక్కసారి చూడండి. ఇంకా దీని పనితనం చూడాలంటే ఇంకొక 15 డేస్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ విజిట్ లో చూద్దామండి. అప్పుడు ఈ చేను ఇంకా ఏ రంగు ఉంది, ఎంత హైట్ ఉంది, ఎంత గ్రోత్ లో ఉంది, ఎట్లా ఉంది చేను, ఏ రంగులో ఉంది కూడా చూడొచ్చండి.